కుమార్తె చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు ఆమె అవయవాలు దానం చేసి మరో 10 మందికి ప్రాణం పోశారు. మేడ్చల్కు చెందిన శ్రీనివాస్ సరిత దంపతుల కుమార్తె దీపిక ఈ నెల 22న ఫిట్స్ వచ్చి కుప్పకూలింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. 25వ తేదీన బాలిక బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు వెల్లడించారు. బాలిక తల్లిదండ్రులు ఆసుపత్రి వర్గాలతో సంప్రదించి తమ కుమార్తె అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. బాలిక అవయవాలతో వైద్యులు 10 మందికి ప్రాణం పోశారు. ఈ విషయం సోషల్ మీడియా వేదికగా బాలిక తల్లిదండ్రుల్ని పలువురు ప్రశంసిస్తున్నారు. మా పాపమ్మకు దేనికి ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళకి మేము పెట్టలేదు. వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. 2 అమ్మాయిలు మమ్మల్ని, నేను షుగర్ పేషెంటే అయినా నన్ను బాగా చూసుకునేవాళ్ళు. షాప్కి వెళ్ళేవాళ్ళం, షాప్ నుంచి వచ్చే వరకు వంట చేసి వాళ్ళే పెట్టేవాళ్ళు. మమ్మల్ని కాలేజ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళే వంట చేసుకొని తినేవాళ్ళు. మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు. తను ఇలా వెళ్ళిపోయినందుకు మాకు చాలా బాధగా ఉంది. ఆర్గన్ డొనేట్ చేసినందుకు మేము ఆర్యవైశ్యులం కాబట్టి మేము ముందుకు వచ్చినాం. మాకు డాక్టర్లు కాన్ఫిడెన్స్లో మీరు ఇస్తారు అని అంటే ఒక మాట కూడా మాట్లాడకుండా మేము డొనేట్ చేస్తాం. ఇది ఇప్పుడు మా పరిస్థితి చాలా బాధగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మండే రోజు పాప ఇంట్లోనే పడిపోయిందన్న. చాతనతులేని కూర్చుంది ఇక్కడ. నెత్తిన వస్తుందని వామిటింగ్స్ అయినాయి. వామిటింగ్స్ అయిన వెంటనే పడిపోయింది. వెంటనే 108 కాల్ చేసుకొని అంబులెన్స్ మాట్లాడుకొని ఇక్కడ లీలా హాస్పిటల్ ఉంది, అక్కడ తీసుకెళ్ళామన్నమాట. పిలిచి వచ్చింది బాగా అంబులెన్స్లో. పిలిచి వస్తుంటే అక్కడ ఇంజక్షన్లు మెడిసిన్ అంతా నడిచింది. అమ్మ ఎంఆర్ఐ స్కాన్ చేయమన్నారు, తీసాము. నెత్తిలో ఏమో అయిందని చెప్పారు. క్రిటికల్ ఉంది కండిషన్ అంటే 4 o'clock దగ్గరికి నుండి యశోద హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాము. యశోద హాస్పిటల్లో కూడా అమ్మ పరిస్థితి బాగా క్రిటికల్గా ఉంది. 5 days వెంటిలేటర్ మీద ఉంది మా పాప. శ్రీ చైతన్య కాలేజ్ అవుతూ సెకండ్ ఇయర్ ఎంపీఎస్టీ స్టూడెంట్ అండి. లాస్ట్ మండే రోజు పిడిసి వచ్చి పడిపోయింది. ఫుల్ 2 పాపలనే యాక్టివ్గా ఉంటాయి మాకు. వాళ్ళే అన్నీ చేసి పెట్టేది కూడా, ఇంట్లో కూడా వంట కానీ అన్నీ కానీ మాకు చేసి పెట్టేది వాళ్ళే. పెద్ద పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. లాంగ్ టైం చేసుకుంటుంది, బైపీసీ స్టూడెంట్ ఆమె. ఈమె సెకండ్ పాప. అసలు చాలా ఇబ్బందిగా ఉంది. మా పాప చనిపోయిందంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే ఒక చెయ్యికి పెళ్ళిట్టుంది. మాకు బాగా చూసుకునే, ప్రేమగా చూసుకుంటాడు అందరినీ, మమ్మల్ని కానీ వాళ్ళ నాన్నని కానీ. అసలు అవ్వట్లేదు మాకు. మా పాప చనిపోయిందంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు.